హాయ్ అండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మా పాపకి సేమియా పాలు అంటే ఇష్టం. అందుకని తనకి రోజు సేమియా పాలైతే కాసి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదైతే ప్రిపేర్ చేశాను. చేసేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంటి దగ్గర కేక్ కటింగ్ ఉంది, అలానే ట్యూషన్కి వెళ్ళాలి, ట్యూషన్లో ఇవ్వాలి అని చెప్పేసి ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళాము. ట్యూషన్లో పిల్లలందరికీ చాక్లెట్స్, స్కేల్స్, పెన్సిల్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. అందరూ కూడా పాపని విష్ చేశారండి. డైలీ స్కూల్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే కంపల్సరీ తను ట్యూషన్కి వెళ్తుంది. ట్యూషన్లో మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అయితే వాళ్ళ ట్యూషన్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మొత్తం అన్ని చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసింది. తర్వాత ఇంకా వాళ్ళ ట్యూషన్ టీచర్ తనకి చాక్లెట్ ఇచ్చారండి మా పాపకి. ఇంకా చాక్లెట్ అవి తీసుకొని ఇంకా పాప నేను ఇంటికి వచ్చేసి ఆ ఇంటి దగ్గర కేక్ కటింగ్ ప్రిపరేషన్స్, ఇంటి దగ్గర పిల్లలు ఇంకా అవి స్టార్ట్ చేసాము. వచ్చిన పిల్లలందరికీ ఇంటి దగ్గర అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మొత్తం అన్నీ బొమ్మలు, చాక్లెట్స్, ఇంకా హాట్ ఐటము, స్వీట్ ఐటము మొత్తం అన్నీ తీసుకొచ్చి అందరికీ ప్లేట్లో విడివిడిగా వేసి ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నామండి. పిల్లలు వచ్చినప్పుడు హడావిడిగా ఉంటుందని. ఇంకా వాళ్ళ డాడీ పాప కేక్ తీసుకొని వచ్చారు. ఈలోగా పిల్లలందరూ కూడా వచ్చేసారు. కేక్ కటింగ్ అయిన వెంటనే పిల్లలందరికీ కేక్ అలానే మేము ఏదైతే ప్లేట్లో పెట్టి పిల్లలందరికీ ఇద్దామనుకున్నామో అవన్నీ కూడా పాపతో అందరికీ కూడా ఇప్పించేసాను. ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా పాపని వచ్చి విష్ చేశారు. మొత్తం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారండి. వచ్చి పాపనైతే విష్ చేశారు. ఇదండి మా పాప బర్త్డే అయితే ఇలా జరిగింది సింపుల్గా. మీరు కూడా మా పాపని విష్ చేయండి తప్పకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పిల్లలందరూ ఒకేసారి అంతమంది వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోయిందండి. 1 by 1 ఇంకా ఇవ్వడానికి అందరూ ఒకేసారి కదా పిల్లలు, చిన్నపిల్లలందరూ. ఇంకా అలానే మొత్తం హడావిడిగా అయిపోయింది. ఇంకా మా పాప కూర్చొని బెలూన్స్తో ఆడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంది అంత అయిన తర్వాత.